అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆమోదించారు. అయితే తన రాజీనామాపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. పదవి, అధికారం కోసం రాజీనామా నిర్ణయం తీసుకోలేదన్నారు. 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, ప్రజలకు సేవ చేసేందుకు, హిందుత్వాన్ని రక్షించేందుకు బీజేపీలో చేరానన్నారు. బీజేపీ తనను నమ్మి 3 సార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. అనంతరం తనపై నమ్మకం ఉంచిన బీజేపీ నేతలందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. అయితే తన రాజీనామాపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. పదవి, అధికారం కోసం రాజీనామా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉత్కటకు రేపుతున్నటువంటి రాజాసింగ్ వ్యవహారం అయితే మొత్తానికి హైకమాండ్ వ్యవహారానికి తెరదింపిందని చెప్పొచ్చు. రాజీనామాని కిషన్ రెడ్డి హైకమాండ్ అంటే జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కూడా పంపించిన నేపథ్యంలో కూడా తన నెల 30న రాజీనామా లేఖ ఇస్తే ఇప్పటి వరకు దాన్ని అచతూచిగా అంటే చాలా సున్నితమైన సమస్య. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ తెలంగాణలో బలోపేతం చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా రాజాసింగ్ వ్యవహారం అనేది హెడేక్ గా మారింది బీజేపీ హైకమాండ్ కు. సో ఆయన రాజీనామా లేఖని సమర్పించిన వెంటనే కూడా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయనని బుజ్జగించారు. బుజ్జగించినప్పటికీ కూడా ఆయన తలొక్కేదే లేదు, ఖచ్చితంగా నా రాజీనామాకు కట్టుబడి ఉంటానని కూడా ఆయన స్పష్టం చేసే పరిస్థితి. అంటే గత కొంతకాలంగా బీజేపీలో పరకానిపోయేగా రాజాసింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక అంటే పార్టీలో ఉండుకుంటేనే బీజేపీ ఎమ్మెల్యేగా గోషామహల్ ఎమ్మెల్యేగా ఉండుకుంటేనే అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అదేవిధంగా పార్టీ నేతల్ని కూడా బహిరంగంగా విమర్శించడం నేపథ్యంలో కూడా హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా చెప్తున్న పరిస్థితి. బీజేపీలోనే కోబట్లు ఉన్నారంటూ కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేసిన పరిస్థితి. సో తాజాగా అధ్యక్ష పదవి కోసం తాను నామినేషన్ వేస్తుంటే నన్ను నా క్యాడర్ ను బెదిరించారంటూ కూడా ఆయన అలకబోని దానికి సంబంధించి ఆయన రాజీనామా లేఖ ఇచ్చిన నేపథ్యంలో కూడా హైకమాండ్ ఇన్ని రోజులు వేచి ఉంచింది. అదేవిధంగా ఏ విధంగా ఎందుకు ఒకవేళ రాజాసింగ్ సంబంధించిన రాజీనామా లేఖని అయితే రాజీనామాని ఆమోదిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే జాతీయ స్థాయిలో కూడా. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి రాజాసింగ్ సంబంధించి ఏదైతే శివసేన నుంచి కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు, నార్త్ లో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది క్షుణ్ణంగా పరిశీలించింది హైకమాండ్. ఈ క్రమంలో కూడా మొత్తానికి ఎటో ఒకటి తేల్చాలి రాజాసింగ్ వ్యవహారాన్ని అని డిసైడ్ అయ్యి రాజాసింగ్ ఆమోదాన్ని అయితే జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదిస్తూ కూడా ప్రకటన చేశారు. ఈ మేరకు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం రాజాసింగ్ వ్యవహారం అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజాసింగ్ రాజీనామాని మొత్తానికి ఆమోదించిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో బీజేపీ వ్యవహారం అనేది చూడాలి. మరొకవైపు రాజాసింగ్ ఎటువైపు పోతారు, ఒకవేళ ఇక్కడ తెలంగాణ బేస్డ్ గానే పార్టీలో జాయిన్ అవుతాడా అంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడా అంటే ఎటు పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో అయితే జాయిన్ అయ్యే ప్రసక్తి ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి నేపథ్యంలో కూడా ఆయన కాంగ్రెస్ ఆఫర్ చేసిందా లేకపోతే కాంగ్రెస్ లో ఆయన ఇప్పటికే లాబింగ్ చేస్తున్నారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తానికైతే ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ కి పోతాడంటూ కూడా. ఇంకోవైపు శివసేనలో చేరబోతున్నట్టు కూడా ఇప్పటికే కొన్ని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కూడా మరి ఆయన ఏ విధంగా ముందడుగు వేస్తాడు, ఏ పార్టీలో చేరుతారో అసలు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది స్పష్టంగా తెలియాల్సింది. రాజాసింగ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే బీజేపీ ఈ రాజాసింగ్ వ్యవహారానికి సంబంధించి మాత్రం ఇంకా ఎవరు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా స్పందిస్తారు. అయితే రాజాసింగ్ ఈ రాజీనామా ఆమోదించిన తర్వాత కొన్ని కామెంట్స్ కూడా అంటే ఎక్స్ లో పోస్ట్ కూడా చేసిన పరిస్థితి. పదవి అధికారం కోసం నేను రాజీనామా నిర్ణయం తీసుకోలేదు, రాజీనామా ఆమోదంపై కూడా అంటే గత అంటే బీజేపీలో చేరి ఈ రోజుతో కూడా 11 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయితే నేను ప్రజల సేవకు చేసేందుకే
హిందుత్వాన్ని రక్షించేందుకు బీజేపీలో చేరాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. బీజేపీ నన్ను నమ్మి 3 సార్లు నాకు గోషమాల నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది, నాపై ఉంచి నమ్మకం ఉంచిన బీజేపీకి కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా రాజాసింగ్ సంబంధించి అయితే ఏదైతే ఉత్కంఠకు ఎదురు చూస్తున్న వ్యవహారం అయితే తెరపడింది. రాజాసింగ్ రాజీనామా లేఖనే బీజేపీ హైకమాండ్ ఆమోదించిందని చెప్పొచ్చు.